రాజకీయాల్లో ఎప్పుడు ఏమవుతుందో ఎవ్వరికీ అంతుబట్టదు. అందుకే పాలిటిక్స్ ఆర్ డైనమిక్స్ అంటూ ఉంటారు. ఇదే విషయంలో ఇప్పుడు బీఆర్ఎస్ ఇబ్బంది పడుతోంది. రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో ఇటు రాష్ట్రంలో అటు జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ బీజేపీలకు బీఆర్ఎస్ టార్గెట్ అవుతోంది. ఒకవైపు లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ పార్టీకి మళ్లీ సరికొత్త కష్టాలు వస్తాయని అంటున్నారు రాజకీయ పండితులు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబాన్ని బీజేపీ మరోసారి టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ పరిస్థితి రాష్ట్రంలో ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా తయారైంది. రెండు జాతీయ పార్టీలకు రాష్ట్రంలో టార్గెట్ అయింది. కేసీఆర్ అనారోగ్యంలో ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్నారు. తన రాజకీయ చతురతను ప్రస్తుతానికి తన కుమారుడు కేటీఆర్, అల్లుడు హరీష్ రావు ద్వారా అమలు చేస్తున్నారు. త్వరలోనే ఆయన బయటకు వస్తారు. మళ్లీ పూర్తి స్థాయిలో ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులోకి వస్తారని అంటున్నారు. దీంతో కేసీఆర్ ను నిలువరించడానికి ఇప్పటి నుంచే కాంగ్రెస్ బీజేపీలు ప్లాన్ చేస్తున్నాయని అంటున్నారు. ప్రస్తుతానికి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ నేతలు ఒకవైపు రాష్ట్ర అధికార పార్టీ కాంగ్రెస్, మరోవైపు కేంద్ర అధికార పార్టీ బీజేపీ మధ్య నలిగిపోతోంది. రానున్న లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ కు పోటీగా రెండు జాతీయ పార్టీలు ఉన్నాయి. ఈ రెండు పార్టీలను కేసీఆర్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ గత అనుభవాల కారణంగా ఖచ్చితంగా తమ ఎమ్మెల్యేలను ఆకర్షిస్తుందనే బీఆర్ఎస్ ఆందోళనలో ఉంది. గతంలో 2 సార్లు తమ కాంగ్రెస్ ఎల్పీని విలీనం చేసుకున్నందున ఈసారి బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది అనే వాదన వినిపిస్తోంది. తమ అధికార బలంతో బీజేపీ కూడా తన వంతు ప్రయత్నం చేస్తే ఎమ్మెల్యేలను కాపాడుకోవటం తలకు మించిన భారమే అవుతుంది. బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో ఎంత బలమైన పార్టీ అయినా రెండు జాతీయ పార్టీలతో పోరాటం అంటే కేసీఆర్ కు, బీఆర్ఎస్ కు అంత తేలిక కాదు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండటంతో అనేక రకాల ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తోంది. గతంలో కేసీఆర్ సీఎంగా ఉండటంతో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్టు కాకుండా కేంద్రంతో సయోధ్య చేసుకుని ఇప్పటి వరకు తప్పించుకోగలిగారని అంతా అనుకుంటున్నారు. కేసీఆర్ రాష్ట్రంలో 3వ సారి అధికారంలోకి రాకపోవడంతో ప్రస్తుతం నిస్సహాయంగా చూస్తూ ఉండాల్సిందే. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసే విచారణలతో మరింత టెన్షన్ ఎదుర్కోవాలి. మళ్లీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసింది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల్లో బీఆర్ఎస్ ను దెబ్బతీసేందుకు ఎమ్మెల్సీ కవిత కేసు, ఈడీ ద్వారా తిరగదోడుతున్నారనే అనుమానాలు బీఆర్ఎస్ నేతలను వెంటాడుతున్నాయి. రెండు జాతీయ పార్టీలతో రెండు రాజకీయ కూటములున్నాయి. ఏపీలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇండియా కూటమిలో బీజేపీ ఎన్డీఏ కూటమిలో చేరకుండా తటస్థంగా ఉన్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో ఏదో ఓ జాతీయ పార్టీతో కేసీఆర్ అవగాహనకు రావాల్సిందే. ఎన్డీఏలో చేరేందుకు కేసీఆర్ ప్రయత్నించారని గతంలో జరిగిన ఓ బహిరంగ సభలో మోదీ ఆరోపించారు. ఆయన్ను చేర్చుకునేది లేదంటూ ఇది తన గ్యారంటీ అని ఎన్నికల ప్రచారంలో కూడా ప్రకటించారు. కేసీఆర్ బీజేపీతో పరోక్షంగా అవగాహన ఉన్నందువల్ల బీజేపీతో కలవచ్చు, కానీ బీఆర్ఎస్ ను బలహీనం చేయకుండా బీజేపీ ఉంటుంది అనుకోవటం భ్రమే అంటున్నారు ఆ పార్టీ నేతలు. కాకపోతే కేసుల నుంచి, విచారణల నుంచి కాస్త ఉపశమనం లభించవచ్చని అంటున్నారు. మొత్తానికి కేసీఆర్ నాయకత్వంలోని కారు పార్టీ కాంగ్రెస్ తో కలవదు. నిన్న మొన్నటిదాకా బీఆర్ఎస్ కు 2 ఛాయిస్లున్నాయి. రెండు పార్టీల్లో దేంతో అయినా కలిసే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావటం వల్ల ఆ పార్టీతో కలిసే అవకాశం లేకుండా పోయింది. ఒకవేళ ఇండియా కూటమిలో కలిస్తే నేరుగా బీజేపీ నోట్లో చిక్కినట్లే. కేసీఆర్ కు ఇప్పుడు 2 ఆప్షన్లున్నాయని అంటున్నారు విశ్లేషకులు. అందులో ఒకటి తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ రెండు జాతీయ పార్టీలతో తప్పకుండా ఫైట్ చేయటం అయితే, ఇక రెండవది బీజేపీతో పరోక్షంగా కలవటం. ఈ 2 ఆప్షన్స్ కూడా బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టే, రెండు వైపులా పదునున్న కత్తి లాంటివి అనే చర్చ నడుస్తోంది. కేసీఆర్ కు ఇది అత్యంత గడ్డు పరిస్థితిని, ఈ పరిస్థితిలో పార్టీని లోక్సభ ఎన్నికలకు సిద్ధం చేసి పూర్తి స్థాయిలో పోరాటం చేయటమే నయమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.